అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతదేశానికి దక్కిన ఒక గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడంలో భారత్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు చేస్తున్న కృషితో ఈ ఘనత సాధించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వేలాది సంవత్సరాల క్రితమే ఋగ్వేద యోగా యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిందన్నారు. అయితే ఆధునిక కాలంలో ప్రధాని మోదీ దాన్ని విశ్వవ్యాప్తం చేశారని జనసేనాని ప్రశంసించారు. విశాఖ సాగర్ తీరంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. లక్షలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని నిదర్శనమని పవన్ అన్నారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.